భగవంతుడు ఎందుకు ఇలా రాస్తాడో తెలియదండి. భూమి, ఆకాశం, ఈ భూమి మీద మనకి తల్లిదండ్రులు, గురువులు, బంధుత్వం, డబ్బు, ఆస్తి, సావు, బ్రతుకు, చంపుకోవడం, ప్రతిదానికి ఏదో ఒక ముడిపెట్టి రాస్తాడు రాత. అత్త కోడల బంధం ఏంటో తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నా ఏదో ఒక రోజు దూరంగానే ఉంటారు. అలాగే తల్లి కూతురులు బంధం ఏంటో తెలియదు. వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో దూరంగానే ఉంటారు. అలాగే తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మనం ఏ బంధుత్వం తీసుకోండి, సో ఇలానే ఉంటుంది. ఏది దగ్గరగా ఉండదు. కొద్ది రోజులు ఉన్నట్టు ఉంటారు, మళ్ళా దూరం అవుతారు. సో ఇది నిజంగా భగవంతుడు రాసినటువంటి ఒక విచిత్రమైన సృష్టి అండి. ఇంతకంటే అయితే మనం ఎక్కువ చెప్పలేము. చాలా హ్యాపీగా నడుస్తున్న టైంలో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, దాంతో మనందరం డిసప్పాయింట్ అవుతాం. ఏది ఏమైనా భగవంతుడు రాసిన తర్వాత అద్భుతం.